ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం. షష్ఠి తిథి రాత్రి 7 గంటల 14 నిమిషాల వరకు, అనంతరం సప్తమి. శ్రవణ నక్షత్రం రాత్రి 9 గంటల 56 నిమిషాల వరకు, అనంతరం ధనిష్ఠా నక్షత్రం. వృద్ధి యోగం ఉదయం 10 గంటల 31 నిమిషాల వరకు, అనంతరం ధ్రువం యోగం. కౌలవకరణం ఉదయం 7 గంటల 2 నిమిషాల వరకు, అనంతరం తైతుల కరణం. వర్జ్యం రాత్రి 2 గంటల నుండి 3 గంటల 37 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 37 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. అమృత ఘడియలు ఉదయం 11 గంటల 8 నిమిషాల నుండి 12 గంటల 42 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, షణ్ముఖుడు అంటే 6 ముఖాలు కలిగినటువంటి పరిపూర్ణమైన భగవంతుడు కుమారస్వామి. ఆయనే సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తాం. స్కందుడు, శరవణభవుడు, గుహుడుగా కూడా పిలువబడేటటువంటి పరమశివ పుత్రుడైనటువంటి కుమారస్వామి వారి దివ్యమైనటువంటి పర్వం ఈరోజు. దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి అని పిలుస్తారు. ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో దక్షిణాది రాష్ట్రంలో దీన్ని విశేషంగా ఆచరిస్తారు. ఆంధ్రదేశంలో కూడా గోదావరి ప్రాంతం వాళ్ళు దీన్ని సుబ్బారాయుడు షష్ఠి అని పిలుస్తారు. అంటే భగవంతుణ్ణి మనం దగ్గర చేసుకోవటం. అందుకే మనకి చాలా చోట్ల ఒక 10 మంది ఉన్నారంటే వాళ్ళలో కనీసం 2-3 అయినా సరే సుబ్బారావో, సుబ్బారాయుడో, సుబ్రహ్మణ్యమో, బాలసుబ్రహ్మణ్యమో, షణ్ముఖానో, కార్తికేయ ఇట్లాంటి పేర్లతో ఉన్నటువంటి వాళ్ళు మనకి కనబడుతూ ఉంటారు. అంటే ఆ దైవం అనేది అంత ఆయన సుప్రసన్నుడు, అంత భక్త సులభుడు అని మనం ఈ పేర్ల ద్వారా మనం గ్రహించాలి. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం జరిగినటువంటి రోజు ఈ మార్గశిర శుద్ధ షష్ఠి. సతీ వియోగంతో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆయన అన్నిటి యందు విముఖుడై తపస్సు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన పునర్వివాహం చేసుకొని పర్వతరాజపుత్రి అయినటువంటి గిరిజ పార్వతిని ఆయన వివాహం చేసుకున్న తరువాత శివపార్వతుల ఇద్దరికి అంటే ఈశ్వరుడి యొక్క తేజస్సుతో పుట్టినటువంటి కుమారుడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరిస్తాడని ఎదురు చూస్తున్నటువంటి దేవతలు ఎన్నాళ్ళైనా సరే ఆ గుహలో నుండి ఏకాంత మందిరంలో నుండి పార్వతీ పరమేశ్వరుడు బయటికి రావట్లేదట. పరమేశ్వరుడు ఆయన ఊర్ధ్వరేతస్కుడు, జితేంద్రుడు, ఇంద్రియాలను గ్రహించినటువంటి వాడు కనుక అమ్మవారితో ఏకాంతంతో ఉన్నటువంటి సందర్భంలో దేవతలందరూ వచ్చి జయ జయధ్వానాలు చేస్తూ ఉంటే ఆ రేతస్సుని చైతన్యాన్ని ఆయన 3వ కన్నులో ఉన్నటువంటి సమయంలో వీళ్ళందరూ శబ్దాలు చేస్తుంటే ఆయన బయటకు వచ్చాడు. అటువంటి సమయంలో పరమేశ్వరుడి యొక్క చైతన్యాన్ని ఎవరైనా ధరించాలి. ఎందుకంటే ఇక్కడ తారకాసురుడు అడిగినటువంటి వరం ఏమిటంటే శివపుత్రుడు అని మాత్రమే అన్నాడు, శివపార్వతుల యొక్క పుత్రుడు అనలేదు. కాబట్టి ఆ ఈశ్వరుడి యొక్క చైతన్యాన్ని ఎవరు గ్రహించాలి అంటే ఇంద్రాది దేవతలు భయపడ్డారు. కానీ అగ్నిహోత్రుణ్ణి ఆదేశించాడు ఇంద్రుడు. అప్పుడు అగ్నిహోత్రుడు ఆ శివ చైతన్యాన్ని ఆయన గ్రహించాడు. ఈశ్వరుడు 3వ కంటితో అగ్నిహోత్రుడిని చూశాడు. శివ చైతన్యం అంతా అగ్నిహోత్రుడు ధరించాడు. అగ్నిహోత్రుడు తట్టుకోలేనటువంటి సమయంలో అగ్నిహోత్రుడితో కలిసి వాయువు కూడా కలిసేటప్పటికీ ఆ చైతన్యం 2 భాగాలయ్యి గంగలో వదిలిపెట్టారు, అంటే నీళ్లలో వదిలిపెట్టారు. అక్కడి నుండి అది 6 భాగాలయ్యి అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి కృత్తికలని చెప్పబడేటటువంటి నక్షత్ర కాంతల దగ్గరికి చేరింది. వాళ్ళ దీనితో కలిసి 6 ముఖాలు కలిగినటువంటి పిల్లవాడు ఆ చైతన్యం అంతా కూడా ఒక శరవణం అంటే రెల్లు పొదలోకి చేరడం జరిగింది. తద్వారా ఆ 6 కృత్తికలు కూడా ఆయనకి స్తన్యాన్ని ఇచ్చి వాళ్ళు పెంచారు. అమ్మవారు వచ్చి ఇన్ని భుజాలు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన స్కంద అని అమ్మవారు పిలిచింది. అదేవిధంగా ఆయన యొక్క జననం అంతా కూడా రహస్యంగా జరిగింది కాబట్టి గుహుడు అని పిలిచారు. 6 ముఖాలు కలిగినటువంటి వాడు కాబట్టి ఆర్ముఖమని, షణ్ముఖుడు అని. అదేవిధంగా కృత్తిక కార్తెల చేత పెంచబడినటువంటి వాడు కాబట్టి ఆయన కార్తికేయుడయ్యాడు. అదేవిధంగా గంగలోకి వెళ్ళడం వల్ల గాంగేయుడయ్యాడు. అగ్ని చైతన్యాన్ని ధరించడం వల్ల అగ్నిగర్భుడు అని కూడా ఆయన్ని పిలవడం జరిగింది. అటువంటి శిఖివాహనుడు, షడాననుడు ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు. స్వామినాథుడు అనేటటువంటి పేరు ఒక సుబ్రహ్మణ్య స్వామికి మాత్రమే సరిపోతుంది. అంతేకాకుండా ఇక ఈయన పేరులో ఉన్నటువంటి మరొక అంతరార్థం ఏమిటి అంటే మనకి ఛందస్సు వ్యాకరణంలో మనం ఏదైనా ఒక పదం రాసినప్పుడు అందులో ఉన్న అక్షరాలు గురువులు, లఘువులుగా విభజిస్తారు. సుబ్రహ్మణ్యం సర్వగురువు అంటారు. సుబ్రహ్మణ్యం అనేటటువంటి ఈ పేరు ఏదైతే 4 అక్షరాల పేరు ఉందో ఇందులో అన్ని గురువులే ఉంటాయి. అందుకే ఆయన సుబ్రహ్మణ్యం సర్వగురువు అన్నటువంటి నామాన్ని అనుసరించి సాక్షాత్తు పరమేశ్వరుడికి సైతం ప్రణవ మంత్రాన్ని ఉపదేశించి ప్రణవం యొక్క తత్వాన్ని ఆయన చెప్పాడు. అటువంటి కుమారస్వామి పరమగురు స్వరూపం. ఎవరైతే కుమారస్వామిని
ఆరాధిస్తారో, ఆశ్రయిస్తారో, దర్శిస్తారో వాళ్ళకి సత్సంతాన సౌభాగ్య సిద్ధితో పాటు సమస్తాలైనటువంటి దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా కళత్ర దోషాలు తొలగిపోతాయి. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానప్రదాత. అందుకే మనం సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటప్పుడు కూడా అగ్నిస్వరూపంగా మనం దీపారాధనలో దీపస్వరూపంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తాం. అందుకే మనకు సుబ్రహ్మణ్య ఆరాధన చాలా ప్రధానమైనది. ఏ కార్యక్రమాన్ని చేసినా మనం దీపారాధన చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీపారాధనతో కార్యక్రమాలన్నీ కూడా శుభారంభం అవుతాయి. అటువంటి దైవం భక్త సులభుడు, భక్తులందరినీ అనుగ్రహించినటువంటి పరమాత్మ సుబ్రహ్మణ్యుడు. ఈనాడు మరొక విశేషం ఏమిటంటే శుక్రమౌఢ్యమి ఈరోజు ప్రారంభమవుతుంది. నేటి నుండి శుభకార్యాలన్నీ కూడా జరగవు. ఎందుకంటే శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి సౌఖ్యం అనేది లభిస్తుంది. కాబట్టి వివాహాది శుభకార్యాలకు నేటి నుండి సెలవని చెప్పవచ్చు. శుక్రమౌఢ్యమి నేటితో ప్రారంభమవుతుంది. స్వస్తి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఉండబోతుందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ఈనాటి ప్రత్యేకత సుబ్రహ్మణ్య షష్ఠి. వీటితో పాటుగా అమోఘమైనటువంటి పవిత్రతని పాటించేటువంటి దైవం సుబ్రహ్మణ్యుడు. ఈయనకి కుమారస్వామి, కార్తికేయుడు ఇలా అనేకమైనటువంటి నామాలు ఉన్నాయి. ఆ సుబ్రహ్మణ్య షష్ఠికి ఉన్న ప్రాధాన్యం ఏమిటో, ప్రాముఖ్యం ఏమిటో శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. మార్గశీర్ష శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. ఈ శుభతిథి నాడే శివ పార్వతులకు కారణజన్మునిగా సుబ్రహ్మణ్యుడు అవతరించాడు. బ్రహ్మణ్యుడు అంటే పవిత్రంగా ఉండే స్వరూపం కలవాడు అని అర్థం. సుబ్రహ్మణ్యుడు అంటే ఆచార వ్యవహారాలు, శాస్త్ర సహితమైన కర్మాచరణకు ప్రాధాన్యం ఇస్తూ ఉండేవాడు అని అర్థం. కార్తికేయుడు, స్కందుడు, శరవణభవుడు, గుహుడు, కుమారస్వామి, షణ్ముఖుడు ఇలా ఎన్నో పేర్లు సుబ్రహ్మణ్య స్వామికి ఉన్నాయి. తారక అసుర సంహార నిమిత్తం కుమార సంభవం జరిగింది. 6 ముఖాలతో ఆవిర్భవించిన దివ్య జ్ఞాన స్వరూపుడు ఈ షణ్ముఖుడు. రెల్లు పొదల్లో జన్మించాడు కాబట్టి శరవణభవుడని, కృత్తికా దేవతలు పెంచారు కాబట్టి కార్తికేయుడని వ్యవహరిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పుట్టలో ఆవు పాలని సమర్పించాలి. నువ్వులు, బెల్లం మిశ్రమంతో తయారు చేసిన చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు పుష్పాలతో పూజించాలి. అష్టోత్తర శతంగా కుంకుమ అర్చనని చేయాలి. రుణబాధల విముక్తికి స్వామికి గోధుమ నూకతో వండిన పొంగల్ని నివేదన చేయడం శ్రేయస్కరం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మార్గశీర్ష శుద్ధ షష్ఠి, బుధవారం, నక్షత్రం శ్రవణం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, తులలో బుధ శుక్రులు, వృశ్చికంలో రవి కుజులు, చంద్రుడు మకరంలో ఉంటే కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. గ్రహబలం అంత అనుకూలంగా లేనటువంటి కారణంగా కుటుంబ సభ్యుల్లో ఐకమత్యత కొద్దిగా కొరవడే అవకాశం ఉంది. చేసేటటువంటి వృత్తిలో పెద్దగా లాభాలు ఊహించడం సరికాదు. వ్యాపారం ఒడిదుడుకులతో నడుస్తుంది. అయినప్పటికీ కూడా నష్టం వచ్చే అవకాశం లేకపోవచ్చు. సంతానం ఏవైనా పరీక్షలకు కానీ వ్రాసినట్లయితే మధ్యమ శాతమే వస్తుంది తప్ప అనుకున్నటువంటి ఉత్తీర్ణత శాతం లభించకపోవచ్చు. వివాహాది ప్రయత్నాలు అక్కడి దాకా వచ్చి చేజారుతూ ఉండే పరిస్థితి
రావచ్చు కాబట్టి మరింత శ్రద్ధగా దాని గురించినటువంటి ఆలోచనని కలిగి ఉండాలి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని తులసి దళాలతో అర్చించి చిమ్మిల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహబలం చాలా అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా అనుకున్న పని అనుకున్నటువంటి సమయానికి ముందే అయ్యే అవకాశం ఉంది. అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా అనే అభిప్రాయంతో అహంకార భావం మాత్రం లేకుండా ఉండగలగాలి. పై అధికారులకి వీరి విషయంలో చక్కనైనటువంటి అభిప్రాయం ఉండే కారణంగా అన్నీ సానుకూలంగా సాగుతూ ఉంటాయి. బంధువులతో మిత్రులతో కూడా సానుకూల సంబంధాలు మాత్రమే ఉంటాయి. ప్రతీకార బుద్ధి మాత్రం ఉండనేకూడదు. మొగబాటాన్ని పూర్తిగా మానుకోగలగాలి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో అర్చించి ఆవు పాలని నివేదనగా సమర్పించినట్లయితే ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి బలం తక్కువ అయినటువంటి కారణంగా మానసికమైనటువంటి ధైర్యం కొద్దిగా తగ్గే అవకాశం ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యానికి ప్రవేశం కలిగే అవకాశం కూడా ఉంది. సంతానం మితిమీరినటువంటి అల్లరి చేయడం, అంతేకాక మరింత పెద్దవారైనట్లయితే ఎదురు తిరిగి మాట్లాడడం కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా ప్రవర్తించక తప్పదు. తల్లి తండ్రులు ఏ పని చేసినప్పటికీ కూడా భయంగా ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దాని మీదే శ్రద్ధ పెట్టి ఆ పని పూర్తి చేయడం అవసరం. పని పూర్తవుతుంది కానీ మానసికమైనటువంటి ఆందోళన హెచ్చుగా ఉండే అవకాశం మాత్రం ఉండొచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పసుపు అక్షంతలతో అర్చన చేసి శుంఠి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా దూకుడుతనం ఏమాత్రం ఉండదు. నిదానమైనటువంటి పద్ధతితో నడుస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభానికి అనేకమైన అవకాశాలుండే విధానాలు కనిపించినా ఆ జోలికే వెళ్ళే ఊహ ఉండదు. శత్రువులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. వాళ్ళు వెనుకడుగా వేశారు కదా అనే అభిప్రాయంతో మాత్రం ఉండనేకూడదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తగినటువంటి చురుకుదనం అయితే ఉంటుంది కానీ ఆర్థికమైనటువంటి లాభం ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలను చేయవలసిన అవసరాలు తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. కానీ శారీరకమైనటువంటి అనారోగ్యం కారణంగా వెళ్ళడానికి సాహసించరు. అది చాలా మంచిదైనటువంటి పని. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి శ్రీగంధంతో అర్చించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ఆ క్లేశాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కేవలం ధనం అనేటటువంటి దృష్టి మాత్రమే గోచరిస్తూ ఉంటుంది. చేసేటటువంటి వృత్తిలో మంచి కీర్తి ప్రతిష్ట లభిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా చేసేటువంటి వ్యాపారంలో అంటే ప్రధానమైనటువంటి వ్యాపారంలో అనుకున్నంతటి లాభాలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఒక వ్యతిరేకమైనటువంటి దృష్టి అంటే ఈ రాశి వారి మీద అందరికీ ఉండేటువంటి కారణంగా ఎక్కువ ఏ విధంగానూ మాట్లాడడం కానీ అదేవిధంగా రుణాలను చేయడం కానీ సరైనటువంటి అంశం కాకపోవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని గన్నేరు పుష్పాలతో అర్చించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. వేతన ఆధిక్యంతో వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన.
అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జీవితం సుఖంగా సాగిపోతూ ఉంటుంది. కుటుంబంలో శుభకార్యం జరిగే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. ఎవరితోనూ వాద విరోధాలు పెట్టుకోకుండా ఉండడం చాలా అవసరం. భార్య అనారోగ్యం ఏదైనా ఉన్నట్లయితే వెంటనే ఔషధ సేవ చేయించడం చాలా అవసరం. తమకు తాము ఎదగాలనేటటువంటి తాపత్రయంతో చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు కూడా అందరికీ తెలుస్తూ ఉండడంతో కొద్ది నవ్వులాటగా అనిపించవచ్చు. ఇతరులకి గుంఫనని పాటించడం అత్యవసరం. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కన్యారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరిని కనకాంబరాలతో అర్చించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలగడమే కాక రావాల్సిన బకాయిలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమకున్నటువంటి ఆదాయాలు ఏవేవి ఉన్నాయో వాటిని సక్రమంగా ఏర్పాటు చేసుకునేందుకు తగినటువంటి కృషిని ప్రారంభిస్తారు. సంతానం ఎదిగినటువంటి వారు తప్పక విరోధించే అవకాశం ఉంది. అంతేకాక ప్రతి విషయంలోనూ కూడా చిన్నమైనటువంటి దోషాలని తల్లిదండ్రుల విషయంలో పట్టేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. వృత్తిపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు. వ్యాపారం మధ్యమంగా నడిచే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించిన శ్రద్ధని పాటించడం అవసరం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా ధైర్యంగానే ఉండగలుగుతారు. చేసేటటువంటి ప్రతి పని కూడా అనుకూలంగానే ఉంటుంది. అయితే మితిమీరినటువంటి హాస్య ప్రసంగ సంభాషణలు కొద్ది ఇబ్బందిని కలిగించేటువంటి విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు. ఏవైనా ముఖ్యమైనటువంటి లోహాలతో సంబంధించినటువంటి వ్యాపారం చేసే సందర్భంలో జాగ్రత్తని పాటించడం అత్యవసరం. దేహానికి సంబంధించిన ఇబ్బందులు ఏమాత్రము లేకుండా ఉండడం కోసం ముఖ్యంగా విద్యుత్తుతో పనిచేసేటటువంటి వారు మరింత శ్రద్ధని పాటించి తీరాలి. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి సన్నజాతులతో పూజించి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక న్యాయ సమస్యలన్నీ విడివడిపోయే అవకాశం, ఆర్థికమైన లాభం ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట మీద నిలబడి ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేదు. వ్యాపారంలో నష్టం రాదు, కానీ పెద్దగా అనుకున్నటువంటి లాభాలు రాకపోవచ్చు. వ్యాపారానికి సంబంధించినటువంటి ఇతరమైన సౌకర్యాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా నష్టం రాదు, కానీ ఇబ్బందిగానే ఉంటుంది. తోటివారితో పరిచయాలు మరింతగా చేసుకోవడం అంత మంచిదైన విషయం కాకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండవు ఈ రాశి వారికి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ధనురాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఎర్రమందారాలతో అర్చించి రవ్వకేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం తక్కువగా ఉంటుంది. అనుకూలమైనటువంటి బంధువులందరూ కూడా తాత్కాలికంగా విరోధించే అవకాశం కూడా ఏర్పడవచ్చు. ధన ధాన్య ఆదాయం కోసమని పొలాల్ని మరమ్మతులు చేయించినప్పటికీ కూడా ఆదాయం ఏమాత్రం ఉండకపోవచ్చు. అనవసరమైనటువంటి వాగ్వివాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మౌనంగా ఉండడం చాలా మంచిది. అనుకూలమైనటువంటి శత్రువుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.
ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని తులసి దళాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మెల్లమెల్లగా పరిస్థితులన్నీ చక్కబడుతూ ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం చిక్కులతో కూడి ఉన్న కారణంగా వెంటనే వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఇంతకుముందు ఎవరి దగ్గర అయితే రుణాలను చేశారో వారందరూ ఒక్కుమ్మడిగా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పడడం చాలా మంచిది. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం, మధ్యవర్తిత్వాన్ని పాటించడం అస్సలు సరైన విషయం కాకపోవచ్చు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అయినటువంటి సందర్భంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని పారిజాతాలతో అర్చించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో ఉండే రుణ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వ్యాపారపరమైనటువంటి ఆదాయం చక్కగా వస్తూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం అంతగా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగపరమైనటువంటి ఆదాయానికి కొత్త చిక్కులు వచ్చేటటువంటి కారణంగా మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి అలాగే శారీరకమైనటువంటి అనారోగ్యాలు మధ్యమంగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి పెద్దగా ఆదాయం ఉండకపోవచ్చు ఈ రోజున ఈ రాశి వారికి. అన్నిటికంటే స్థిరమైనటువంటి వృత్తి లేనటువంటి కారణంగా దేని మీద నిలుకడతనం ఉండకపోవచ్చు. న్యాయస్థానం రావాల్సినటువంటి తీర్పు విషయంలో తీవ్రమైనటువంటి శ్రమని పడుతూ ఉండే అవకాశం విశేషంగా ఉంది ఈ రాశి వారికి ఈ రోజున. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని కనకాంబరాలతో అర్చించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలగడమే కాక రావాల్సిన బకాయిలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అయినటువంటి సందర్భంగా కుమారస్వామి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, కుజదోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సమస్త శుభాలు చేకూరటానికి సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజించాలో, ఎలాంటి ద్రవ్యాలతో దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలో, ఏ ద్రవ్యంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో పూజ చేసుకునే పీట మీద 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ 6 ఒత్తులు కూడా సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలకు సంకేతం. వీలైతే 6 ఎరుపు రంగు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగిస్తే సంపూర్ణంగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి ఎర్రటి మందార పూల మాలికను అలంకరించి ఎర్ర మందార పూలతో, ఎర్ర గులాబీ పూలతో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి పూజ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి 108 నామాలు పఠించాలి. 108 నామాలు చదవలేని వాళ్ళు ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించిన సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పూజ పూర్తయ్యాక కర్పూర హారతి ఇచ్చి వడపప్పు, పానకము, కందిపప్పుతో చేసిన పదార్థాలు, దానిమ్మ పండు గింజలు వీటిలో ఏవైనా సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మీ జాతక చక్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం పాదాల చెంత ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ జాతక చక్రాన్ని తీసుకోండి. ఇలా చేయటం ద్వారా మీ జాతక చక్రంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు.
అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఒక్కొక్క ద్రవ్యంతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకుంటే ఒక్కొక్క ప్రయోజనం చేకూరుతుంది. ఆవు పాలతో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయిస్తే దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. ఆవు పెరుగుతో అభిషేకం చేయిస్తే సంతానపరమైన దోషాలు తొలగిపోతాయి. తేనెతో అభిషేకం చేయిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది, సంగీత రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. ఆవు నెయ్యితో అభిషేకం చేయిస్తే మోక్షం కలుగుతుంది. పంచదార జలాలతో అభిషేకం చేయిస్తే సర్వ కష్టాలు తొలగిపోతాయి. నారింజ పండ్ల రసంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బియ్యపిండితో సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకుంటే తీవ్రమైన రుణబాధల నుంచి బయటపడవచ్చు. అలాగే కుంకుమ పువ్వు కలిపినటువంటి జలాలతో అభిషేకం చేయించుకుంటే సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవాలంటే నిమ్మపండు రసంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి. లేత కొబ్బరి బొండా నీళ్లతో అభిషేకం చేయిస్తే సర్వ సౌఖ్యాలు చేకూరుతాయి. ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ ఈరోజు వినటం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. సుబ్రహ్మణ్య ఆలయంలో ఈరోజు 6 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే రేపు మార్గశిర మాసంలో వచ్చే గురువారం, మార్గశిర గురువారం సందర్భంగా మార్గశిర గురువార వ్రతం ఆచరించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో, మార్గశిర గురువారం సందర్భంగా లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.